మామూలుగా మనం ఒక్కసారి లేదా రెండు సార్లు ఏదైనా వింత ఆకారాన్ని చూస్తేనే గుండె ఆగిపోయినంత పనవుతుంది. రోజుల తరబడి నిద్రపోవడానికి కూడా భయపడతాం. కానీ మన సబ్స్క్రైబర్ షేర్ చేసుకున్న ఇన్సిడెంట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి కంటికి కనిపించని శక్తులు కనిపిస్తున్నాయి, తనని వెంటాడుతున్నాయి. నేను చూసింది నిజమే అని వాళ్ళకి చెప్తే అదంతా నీ భ్రమ, నీకు పిచ్చి పట్టింది అని కొట్టిపారేశారు. కానీ ఇవన్నీ కూడా భ్రమలు కావు అని నమ్మడానికి వాళ్ళ కుటుంబం చాలా పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. అసలు నిజం చెప్పాలంటే తన పెళ్లికి ముందు జరిగినవి ఒకెత్తైతే, పెళ్లి తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకో ఎత్తు. కదిరి నుంచి తలుపుల వరకు తనని వెంటాడుతున్న ఆత్మలు తన కాపురంలో ఎలాంటి చిచ్చు పెట్టాయి. తన 20 ఏళ్ల భయానక ప్రయాణం ఇది. తను చూసిన ఆ దయ్యాల కోటలో అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిందే. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. మీరు మాత్రం మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఇన్సిడెంట్ పూర్తిగా విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నా పేరు మసీరా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాకు మ్యారేజ్ అయ్యి నేను కదిరిలో ఉంటున్నాను. నేను పుట్టి పెరిగిందైతే అనంతపూర్. నా చిన్నప్పటి నుంచి నాకు నా జాతకం వల్లనో లేకో ఏమో తెలియదు, కానీ నాకే కనిపిస్తాయి, నాకే వినిపిస్తాయి కూడా ఏమైనా సౌండ్స్. అవి ఎందుకు ఏంటి అని నాకు కూడా అర్థం కాదు. కానీ నేను ఎవ్వరికి చెప్పినా ఎవ్వరు నమ్మరు. అదే నాకు చాలా బాధ అవుతుంది. ఎంత చెప్పినా కానీ నాకు ఇలా కనిపించింది, నాకు ఇలా వినిపించింది అంటే నీ మాటల్లే, అంతా అబద్ధాలు, ఏముంటాయి, ఎక్కడుంటాయి, నీ భ్రమలే అని అంటారు. కానీ నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. నా చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ అన్నీ చెప్తాను. మా అమ్మ రెడ్డీస్, మా నాన్న ముస్లిం. మా అమ్మని మా నాన్న మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. తనకి ముందే పెళ్ళైపోయింది. పెళ్ళి కాలేదని మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నేను పుట్టాను. నాకు 9 ఇయర్స్ 8 ఇయర్స్ ఉండే టైంలో మా అమ్మ 9th మంత్ ప్రెగ్నెంట్. ఆ టైంలో మా నాన్న లేడు, తన ఫస్ట్ వైఫ్ దగ్గరే ఉండేవాడు ఎక్కువగా. మా అమ్మని టార్చర్ పెట్టేవాడు. మా అమ్మే కూలి పనులకు వెళ్ళి నన్ను పోషించేది, ఇల్లు గడిపేది. ఆ టైంలో మా అమ్మ 9th మంత్ ప్రెగ్నెంట్, నొప్పులు స్టార్ట్ అయ్యాయి అమ్మకి. ఆ టైంలో అసలు నాకేమీ తెలియదు. నన్ను లేపి, అమ్మ నాకు కడుపు నొప్పి వస్తుందమ్మా, నాకు అల్లం నీళ్ళు, నేను చెప్తాను స్టవ్ వెలిగించి, అప్పట్లో కెరోసిన్ స్టవ్లు, ఒత్తుల స్టవ్లు ఉండేవి. ఆ స్టవ్ వెలిగించి ఇలా ధనియాలు వేయి, ఇలా జీలకర్ర వేయి అని ఏవేవో చెప్పి నాతో నీళ్ళ కషాయం కాచుకొని తాగింది. పోయి పెద్దమ్మని ఆటోని పిలుచుకురమ్మని నన్ను పంపించింది. నేను పిలుచుకొని వచ్చాను. ఆ టైంలో నాది చిన్న వయసు. ఇప్పుడు ఆ విషయాలన్నీ తలుచుకున్న ఏడుపు వస్తుంది నాకు. ఆ టైంలో అలా పిలుచుకొని వచ్చాను కదా. అమ్మకి డెలివరీ అయ్యింది. కానీ మేముండే ఇంట్లో ఒక ఆవిడ ఉరి వేసుకొని చనిపోయిందంట. మాకైతే తెలీదు, మా అమ్మకి తెలుసు. అయినా కానీ రెంట్ తక్కువ అని దాంట్లోనే ఉండేది. పాప పుట్టింది, అంతా బాగానే ఉంది. పాప అయితే చాలా తెల్లగా, ముక్కు స్ట్రైట్గా, ఎంతో అందంగా బొమ్మలాగా పుట్టింది, తెల్లగా. యాక్చువల్లీ మా అమ్మ నల్లగా ఉంటుంది, మా నాన్న తెల్లగా ఉంటాడు. అలా పుట్టింది. నేనైతే చాలా సంతోషపడ్డాను ఆ వయసులో. నాకు చెల్లి పుట్టింది అని నా ఫ్రెండ్స్తో అలా చాలా ఎక్సైట్మెంట్గా తనని ఎత్తుకోవడం. కానీ ఆ సంతోషం చాలా రోజులు నిలబడలేదు. ఆ ఇంటి ఎఫెక్టో లేకపోతే దేని ఎఫెక్టో తెలియదు, కానీ 40 రోజులకి నా చెల్లి చనిపోయింది. అది కారణం ఏమిటి అనేది మాకు కూడా తెలియదు. మా అమ్మకు తెలిసేమో, కానీ నాకైతే తెలీదు. నాకు తెలిసిందల్లా కొంచెమే. మా చెల్లి చనిపోయిన తర్వాత అమ్మ బాలింత కదా, తను మంచం మీద పడుకునేది, నన్ను కింద పండబెట్టేది. ఆ టైంలో అమ్మకి చెల్లి కనిపించేదంట. చెల్లి కనిపించి నవ్వుతూ ఉండేదంట. రా అమ్మ అని నవ్వుతూ ఒక రకంగా చూస్తూ అమ్మ కళ్ళల్లో అలాగే ఉండేదంట. అలా మా అమ్మకి కనిపించింది. మా చెల్లి అలా కనిపించినప్పుడు మా అమ్మకి ఊద్ కడ్డీల స్మెల్, అలాంటి వాసన వచ్చేదంట, అగరబత్తీల స్మెల్. ఆ స్మెల్కి, ఆ పాప నవ్వుకి మా అమ్మ భయపడిపోయింది. ఏడుస్తుంది అని. అలా ఏడుస్తుంటే నాకేమీ అర్థం కాలేదు. నాకు మెలకు వచ్చింది. ఆ టైంలో చూస్తే ఏడుస్తుంది మా అమ్మ. ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నావు అని లేపితే సడన్గా లేచి ఒక్కసారిగా నవ్వింది నా వైపు చూసి. అమ్మ నవ్వద్దమ్మా, నాకు భయం వేస్తుందమ్మా, ఎందుకమ్మా నవ్వుతున్నావు అంటే ఈ అంటుంది.
దాంతో నేను భయపడిపోయి వెళ్ళి పక్కింటి వాళ్ళని పిలుచుకొని వచ్చాను. అక్క అక్క అమ్మకేదో ఇలాన ప్రవర్తిస్తుంది అని పిలుచుకొని వస్తే మా అమ్మ పేరు గౌరీ. గౌరీ ఏమైంది ఏమైంది అంటే హీ అంటుంది. వాళ్ళని చూసి కూడా ఇంకా వాళ్ళకు అనుమానం వచ్చేసింది. ఇంకా చెంపకి చల్లున పెట్టి కొట్టారు వాళ్ళు. మళ్ళీ ఏం చేశారో నాకైతే గుర్తులేదు. అది కాసేపటికి మా అమ్మ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసి ఏమే నా పాపేదే, ఇక్కడ ఉండేదే నా పాపేది అని తిక్కగా మాట్లాడింది. ఏంది నీ పాప చనిపోయింది కదా ఏమైంది అని అందరూ అంటున్నారు. కానీ లేదు నా పాప ఉండింది ఇక్కడే ఉండింది అని తిక్కగా మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా వాళ్ళు వచ్చేసి వద్దు ఇక్కడ పడుకోవద్దు, ఇక్కడికి వచ్చి పడుకో అని వాళ్ళ ఇంటికి పిలుచుకుపోయారు మమ్మల్ని. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి వేరే ఇంటికి వెళ్ళిపోయాము. అంటే పక్కన స్ట్రీటే, అక్కడ మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాము. ఆ ఇంటిని ఖాళీ చేసేసి వేరే ఇల్లు తీసుకున్నాం కదా. ఆ ఇంటి వాతావరణం ఎలా ఉండేదంటే అవతల 4 ఇళ్ళు యువతల 4 ఇళ్ళు, అవతల సైడ్ వచ్చేసి డాబా ఇల్లు, యువతల సైడ్ వచ్చేసి బోద కొట్టాలన్నమాట. మధ్యలో స్పేస్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్ రోడ్డు ఉంటుంది. కానీ ఆ డాబా ఇళ్లలో ఇద్దరు ఫస్ట్ స్టార్టింగ్ ఓనర్స్ ఉంటారు, థర్డ్ వచ్చేసి రెంటెడ్ హౌసెస్ అవి. అయితే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎండాకాలం వచ్చింది, మేము బయట మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళం అప్పట్లో. అలా మంచాలు వేసుకొని పడుకున్నాం మేము. ఎవ్వరు పడుకోలేదు, మాకు తెలియదు కదా. అందుకే అమ్మ నేను బయట పడుకున్నాం. గాలి ఫుల్గా వస్తుంది నైట్. నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చేసరికి స్టీల్ బిందె ఉంటుంది కదా, ఆ బిందె వచ్చేసి ఒకవేళ పొరపాటుగా దొర్లితే పైనుంచి కిందకి పడిపోవాలి కదా, కానీ అది డౌన్ నుంచి ఇట్లా పైకి వస్తుంది. చేతులతో పైకి ఎవరన్నా తోసుకొని వెళ్తారు కదా, అలా వెళ్తుంది. నాకు అదేంటో విచిత్రంగా అనిపించి మా అమ్మకి చెప్పాను. ఇవన్నీ అట్లాలే, అవన్నీ ఏదో నిద్రలో కలగనుంటావు అని మా అమ్మ అంది. కానీ నేను మెలకుగానే ఉన్నాను కదా, నాకు అది అర్థమవుతుంది. అయినా సరే మా అమ్మ అయితే నమ్మలేదు. అమ్మకు కనిపిస్తాయి కానీ అమ్మ కూడా నమ్మలేదు, చిన్నపిల్లల మాటలు కదా అని. అలా జరిగింది. మళ్ళీ కొద్ది రోజులకి మా నాన్న వచ్చాడు. నాన్న వచ్చాక ఫుల్గా తాగి అర్ధరాత్రి ఏమో వచ్చాడు. అర్ధరాత్రి వచ్చేసి మమ్మల్ని పిలవకుండానే బయట మంచం వేసుకొని పడుకున్నాడు, ఇంట్లోకి రాకుండా. మా నాన్నకంట అర్ధరాత్రి అలా టైంలో ఎవరో చంపకేసి చల్లన కొట్టినారంట. ఎవరబ్బా కొట్టింది అని చూస్తే ఎవ్వరూ లేరు. మళ్ళీ అటు సైడ్ తిరిగి పడుకున్నాడంట. అటు సైడ్ కూడా చెంపకు చెల్లుమని కొట్టినారంట. కొడితే మళ్ళీ లేచి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. ఇంకా అలా పడుకున్నాడు స్ట్రైట్గా. ఇంకా పైనొచ్చి కూర్చున్నారంట. కూర్చొని గొంతు పిసుకుతున్నారంట. మా నాన్నేమో గట్టిగా కేకలు వేసి అరుస్తుంటే వీధిలో వాళ్ళందరూ మెలకువైపోయి అందరూ బయటకు వచ్చేసారు. మేము కూడా బయటకు వచ్చి చూస్తే ఎవరో వచ్చిన గొంతు పిసుకుతున్నారు అని చెప్పేసి మా నాన్న అప్పటికే భయపడిపోయి టాయిలెట్ కూడా పోసేసుకున్నాడు. మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి పొద్దున్నే చెప్పాడు ఇలా జరిగింది అని. అయినా అప్పట్లో ధైర్యం ఎక్కువ మా నాన్నకైనా అమ్మకైనా, కానీ అట్లాంటివి ఏం తీసుకునే వాళ్ళు కాదు. మళ్ళీ కామన్గానే ఉండింది. మా ఇంట్లో మా చిన్నమ్మ కొడుకు ఉండేవాడు. అంటే మా అమ్మ తరపున మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు రమేష్ అన్న అని. తను నేను మా అమ్మ నాన్న ఈ విధంగా నలుగురం ఇంట్లో పడుకున్నాము. అదేమంటే బాన్ ఉంటుంది కదా, పెద్ద నీళ్ల బాన నా తల పక్కనే అటు సైడ్ ఉంటుంది. నేను ఆ లైన్లో పడుకున్నాము. మరి రమేష్ అన్న పడుకున్నాడు. తనలో నుంచి తన ఆత్మ, తను బతికే ఉన్నాడు, తనలో నుంచి ఆత్మ లేచిపోయి నీళ్లు తాగి మళ్ళీ తనలోనే పడుకుంది. తను లేచినప్పుడు తన కాలు నా కాలికి తగిలింది. నేను పడుకునుంటే అప్పుడు లేచాను నేను. తను మనిషి పడుకున్నట్టే ఉన్నాడు, కానీ తనలో నుంచి ఆత్మ పోయి నీళ్లు తాగి మళ్ళీ తనలోనే పడుకుంది. మన పెద్దోళ్ళు అంటారు కదా, మనం పడుకున్నప్పుడు మన ఆత్మ పోయి నీళ్లు తాగుతుందని. ఆ తర్వాత నేను పొద్దున్నే లేచాక కూడా అడిగాను, రమేష్ అన్న రాత్రి నువ్వు పోయి నీళ్లు తాగినావా అంటే, నేనే ఎప్పుడు తాగాను, అసలు నేను లెగవలేదు, పడుకునే ఉన్నాను అని వాడు చెప్పినాడు. మా అమ్మ చెప్తే మా అమ్మ నమ్మలేదు. వాడు పడుకునే ఉన్నాడు, మనిషి అట్లే ఉంటాడు, వాడిది ఎట్లా పోయి తాగుతాడు, వాడు అక్కడే పడుకొని ఉన్నాడు, మళ్ళీ వాడు పోయి వాటర్ తాగుతాడంటావు అని. అది ఇప్పటికీ కూడా నాకు ఒక మిరాకిలే. ఆ రోజైతే నేను నా కళ్ళారా చూసా, వాడి ఆత్మని నేను చూశాను. వెళ్ళింది, నీళ్లు తాగింది, మళ్ళీ వాడిలోనే పడుకుంది. అలా జరిగింది ఆ రోజు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకేంటంటే ఆ రోజు రాత్రంతా జాగారం చేసి నమాజ్ చదువుతూ ఉండాలన్నమాట. దాన్ని బారాత్ అంటాము. ఆ రోజు వచ్చింది. ఆ రోజు నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నమాజ్ చదువుకుందామని. అమ్మని అడిగితే సరే వెళ్ళు, నేను గడి పెట్టకుండా పడుకుంటాను, నువ్వు వచ్చేసే అని చెప్పింది. నేను నమాజ్ చదివాను.
12 అయ్యింది. ఇంకా నాకు నిద్ర వస్తుంది చిన్నమ్మ, నేను వెళ్తాను అంటే, వద్దు రాత్రి ఎందుకు వెళ్తావులే, ఇక్కడే పడుకో, పొద్దున్నే వెళ్దు అని చెప్పారు. లేదు చిన్నమ్మ నేను వెళ్తాను, మా అమ్మ పక్కన పడుకుంటేనే నాకు నిద్ర వస్తుంది అని మారం చేస్తే, సరే వెళ్ళు అని చెప్పేసి కొద్ది దూరం వాళ్ళు వదిలిపెట్టారు. ఇంకా నేను వచ్చాను. మీకు చెప్పాను కదా ఇంతకుముందు, యువతల అవతల స్పేస్ ఉంటుంది, మధ్యలో మెయిన్ సిమెంట్ రోడ్డు వస్తుంది అని. మా ఇంటి పక్కనే ఇందుమతి అని వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట. నేను వచ్చాను ఆ సిమెంట్ రోడ్ నుంచి, ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ స్పేస్లోకి, అప్పుడు ఇందుమతి ఇంటి పక్కనే ఒక తెల్లటి వైట్ షర్ట్ గాలిలో వేలాడుతుంది. నేనెవరో మనిషేమో, నాకు మబ్బులో షర్ట్ ఒక్కటే కనబడుతుంది, ఆకారం ఏం కనిపించట్లా, చేతులు కాళ్ళు ఏం కనిపించట్లేదు, షర్ట్ ఒక్కడే అలా వేలాడుతుంది గాలిలో. ఒకవేళ దండం మీద ఆరేసుంటే ఇట్లా పడుకున్నట్టు ఉంటుంది కదా షర్టు, కానీ అలా లేదు, స్ట్రైట్గా నిలబడింది అది వీధికి ఆపోజిట్లో. ఎవరు నిలబడ్డారులే అని, అన్నా అన్నా ఎవరక్కడ ఉండేది అని నేను గట్టిగా అరుస్తున్నా, కానీ అక్కడి నుంచి ఏ సమాధానం లేదు. అమ్మి అమ్మి అని పిలుస్తున్నాను, కానీ మా అమ్మ దగ్గర నుంచి కూడా సమాధానం లేదు. ఇంకా నాకు అర్థమైపోయింది ఏదో సంథింగ్ ఉంది అని. నేను ఇంకా భయపడిపోయి అక్కడే దారిలో ఒక ఆటో పార్క్ చేసుంటే వెళ్ళి ఆటోలో దాక్కున్నాను. కొద్దిసేపటికి ఒక వాయిస్ వినిపించింది, ఎవరు నడుచుకుంటూ వస్తున్నారు. నేను ఇంకా ఆటో దిగి చూస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి అన్న వస్తున్నాడు. అన్న ఇట్లా రా అన్న, ఇక్కడ ఎవరు ఉన్నారు, మా వీధిలో చూసిరా, అన్న పలకడం లేదన్నా, నన్ను ఇంట్లో వదిలిపెట్టరా, నాకు భయం వేస్తుంది అంటే, మా అన్న వెళ్ళేసరికి అక్కడ పర్సన్ లేడు, ఆ షర్ట్ కూడా లేదు, అసలు ఆ షర్ట్ ఉన్నట్టు ఆనవాళ్ళు కూడా లేదు. మళ్ళీ మా అమ్మని లేపి, ఇట్లా పాప ఏదో భయపడింది ఇట్లా చెప్తుంది అని చెప్పి నన్ను ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అయితే ఫుల్ జ్వరం వచ్చేసింది. ఇంకా మా అమ్మకి అర్థమైపోయింది ఇది దేన్నో చూసి భయపడింది అని. ఆ తర్వాత రోజు పక్కనే మసీదు ఉంటుంది, ఇంకా మౌలానా దగ్గరికి పోయి ఒక గ్రీన్ కలర్ తాయెత్తుని ఏదో కట్టించారు. ఆ తర్వాత బాగా అయింది, కొద్ది రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకి మా ఇంటి పక్కనే ఒక అక్క ఉంటుందన్నమాట, షమీం అక్క అని. ఆమెకి పెళ్ళయింది. ఆమె మధ్యాహ్నం స్నానం చేసి తలస్నానం చేసి పడుకొని ఉందంట. పడుకొని ఉంటే తన పక్కన తనకు కూడా ఎవరో పడుకొని తనని లాగుతున్నారంట ఒక మనిషిలాగా. తనేమో తన హస్బెండ్ వచ్చాడేమో అని ఆడన్నం ఉంది పెట్టుకొని తినిపో, నేను లేలేను అందంట. కానీ వాడేమో తనని లాగుతున్నాడు, మిస్బిహేవియర్గా ఏదేదో చేస్తున్నాడంట. అదేంటంటే మధ్యాహ్నం పూట వాకిలి మొత్తం తీసే ఉంది అని ఆమె ఇట్లా చేయి నెట్టిందనమాట. నిజంగా మనిషి పక్కనే ఉండి ఆమె చేతిని రుద్దినట్టు అలా ప్రవర్తిస్తున్నారు. మాటి మాటికి విసిగిస్తుంటే ఇలా టచ్ చేయడము, ఇలా పిసకడం అలా చేస్తుంటే, అంటే ఆమె ఒక సైడ్కి తిరిగి పడుకొని ఉంది, ఇంకా స్ట్రైట్గా తిరగాలని తను ఇలా చేపట్టుకొని లాగుతున్నాడు. ఏంది నువ్వు అని తన హస్బెండ్ అనుకొని తను రియలైజ్ అవుతుంది. కానీ తను విసుగు పుట్టి ఏంటి నువ్వు అని ఇలా చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా ఆమె భయపడిపోయి గౌరమ్మక్క అని మా ఇంటికి పరిగెత్తింది. ఏంటంటే ఇట్లా అయ్యింది, నాకు ఇట్లా జరుగుతుందంటే ఇంకా మళ్ళీ మేము కనుక్కున్నాము అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏంటి ఈ వీధి పరిస్థితి, ఇళ్లల్లో అసలు ఏం జరుగుతుంది అంటే మాకు వేరే వాళ్ళు చెప్పారు, ఇలా జరిగింది, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ ఇళ్లల్లో ఇలా చనిపోయారు అని చెప్పి. డాబా ఇళ్లలో స్టార్టింగ్ ఇద్దరు హౌస్ ఓనర్స్ ఉంటారు అని చెప్పాను కదా, ఆ ఓనర్ వాళ్ళలో ఒక అబ్బాయి ఏదో టీబీనో ఏదో సంథింగ్ వ్యాధితో చనిపోయాడంట. ఏజ్లో చాలా చిన్న ఏజే. ఈ అబ్బాయే బోధకొట్టాలు ఇందుమతి అని చెప్పాను కదా, వాళ్ళ హౌస్ దగ్గర నాకు ఇలా షర్ట్ గాలిలో వేలాడుతూ కనిపించిందని ఆవిడ్ని పెట్టుకున్నాడంట. అది మాకు లాస్ట్లో తెలిసింది. ఆ తర్వాత ఇంకొక హౌస్ ఓనర్ వాళ్ళ అబ్బాయి కూడా ఉరివేసుకొని చనిపోయాడంట. ఇంకా వాళ్ళ ఆత్మలు అక్కడక్కడే తిరుగుతున్నాయని చెప్పారు. ఇవన్నీ తెలిసినా కానీ ఇల్లు తక్కువ రెంట్ అని మేమైతే ఖాళీ చేయలేదు, అలాగే ఉన్నాము. ఆ తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఊరు ఒడంపేట, వాళ్ళ ఊరికి వెళ్ళాము. నేను, మా మావయ్య కూతురు, మా పెద్దమ్మ కూతురు, నేను, మా పెద్దమ్మ కొడుకు అంతా వాళ్ళ పొలం పక్కనే ఒక నీళ్ళది ఈత కొట్టేది అలా కొంచెం ఉంటుందన్నమాట. ఆ నీళ్ళల్లో ఈత కొడుతున్నాం మేము. ఒక రాయి మీద ఒక మగతను కూర్చొని నా వైపే చూసి నవ్వుతూ ఉన్నాడు. నేను వచ్చేసి వాళ్ళకి చెప్తున్నాను, చూడే వాడు మన వైపే చూసి నవ్వుతున్నాడు అంటే వాళ్ళేమో ఎవరున్నారే అక్కడ అంటున్నారు. కనిపించట్లేదా, ఎక్కడెక్కడ అంటున్నారు, నాకైతే కనిపిస్తున్నాడు చూడండి, అక్కడ కూర్చొని వాడు మనల్ని చూసి నవ్వుతున్నాడే, బట్టలు తీయకండి, మీరు మొత్తం అట్లా తీసేస్తే ఎలా అని నేను అంటున్నాను.
కానీ వాళ్ళైతే నమ్మట్లేదు, మాకేం కనిపించట్లేదు, అవన్నీ మమ్మల్ని ఆట పట్టిస్తున్నావా అంటే, లేదు చూడు ఇక్కడికి రా అని ఆ రాయి పక్క చూపిస్తే అప్పటి వరకు అక్కడ కూర్చున్నవాడు సడన్గా మాయమైపోయాడు. ఎవరున్నారు అని అంత మమ్మల్ని ఆట పట్టిస్తున్నావా అని అందరూ నన్ను చూసి ఎగతాళి చేశారు. వాళ్ళకి కనిపించలేదు, బట్ నాకే బాగా కనిపించాడు, నన్నే చూసి నవ్వుతున్నాడు. ఇంకా నాకే ఎలాగో అనిపించింది, నేను భయపడ్డానా అని. అలా జరిగిందని మా అమ్మకి వెళ్ళి చెప్తే మా అమ్మ వచ్చి తిట్టింది. ఎప్పుడు ఇట్లానే అంటూ ఉంటుంది, ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి, అది కనిపించిందని ఇది కనిపించిందని ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, నువ్వు భయపడేదే కాక వాళ్ళని కూడా భయపెట్టిస్తావా అని నన్నే తిట్టారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి మేము సొంతిల్లు గవర్నమెంట్ స్థలాలు ఇస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆ స్థలం తీసుకున్నాము, ఒక రేకుల కొట్టం వేసుకున్నాము. అక్కడ ఏమంటే మీరు అక్కడికి వచ్చే ఉండాలి, లేకపోతే మీకు ఇల్లు ఇవ్వము, తీసేసుకుంటామని వాళ్ళు భయపెట్టారు. అలా అని మేము అక్కడికి వెళ్ళి ఓన్లీ నైట్ పడుకునేది, ఇంకా మార్నింగ్ మా ఇంటికి వచ్చేసేది. ఇక్కడ అద్దెకున్న దగ్గర అలా చేసేవాళ్ళం. ఒక రోజు ఏమైందంటే అమ్మ నేను రాత్రి పడుకున్నాక అక్కడ అర్ధరాత్రి ఫ్యాన్ లేదు, ఓన్లీ లైట్ ఒక్కటే ఉంది, ఉక్కపోస్తుంది. ఆ బెడ్షీట్ తీసి చూస్తే ఇంకా మెలకువ వచ్చింది నాకు. మెలకువ వచ్చి చూస్తే అమ్మ పక్కనే తెల్లగా చీర కట్టుకొని అమ్మ పక్కన కూర్చొని అమ్మ వైపే చూస్తూ ఉంది. అది నాకు బాగా కనిపిస్తుంది, కానీ అది అమ్మ కళ్ళే చూస్తూనే ఉంది. నేను బెడ్షీట్ నిండా కప్పుకొని అమ్మకి ఇలా చేత్తో పొడిచానమాట. ఇలా పొడిచి నీ పక్కన ఎవరో ఉన్నారమ్మా అని చెప్తే అంతలోపే మాయమైపోయారు. అసలు నువ్వెందుకు ఇట్లా భయపడి చేయి పెట్టి పొడిచావని అమ్మ నన్ను 2 తిట్లు తిట్టి పడుకునేసింది. ఇంకా నెక్స్ట్ మేము నా ఫ్రెండ్స్ అంతా కలిసి చిట్టీలాట ఆడుతున్నాము. అదే రాజు రాణి అట్లా ఉంటాయి కదా, ఆ చిట్టీలాట ఆడుతున్నాము. కొత్తిల్లు కట్టుకున్నామని చెప్పాను కదా, ఆ ఇంటి బయట మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఆడుకుంటూ ఉన్నాము. అప్పుడే కరెంట్ పోయింది. మాకేంటంటే కిరోసిన్ బుడ్డు ఉంటుంది కదా, ఆ బుడ్డు పెట్టుకొని ఆడుతున్నాము. నేనేంటంటే మా ఇంటి గడపకి ఆపోజిట్లో కూర్చున్నాను, వాళ్ళేమో అటు సైడ్ కూర్చున్నారు. కొంచెం నాకు ఇంట్లోదంతా కనిపిస్తుంది. మా ఇంట్లో నుంచి 2 రూమ్లు మాకు, స్టార్టింగ్ ఇంట్లో నుంచి అవతల ఇంట్లోకి ఒక ఆమె పోయింది. అది నేను చూశాను. మా అమ్మకి చెప్తే ఎవరున్నారా ఇంట్లో, ఎవరు పోయినారని చెప్తున్నావు, మేమంతా ఇక్కడే ఉన్నాం, మమ్మల్ని దాటి ఎవరైనా వెళ్ళారంటే నాకు తెలుస్తుంది కదా అని మా అమ్మ అంటుంది. తర్వాత అదే రోజు రాత్రి పడుకుంటే మళ్ళీ గజ్జెల శబ్దం ఇంటి వెనకాల నుంచి, అది కొత్తిల్లు అన్నాను కదా, అక్కడి నుంచి గజ్జెల శబ్దం చన్ చన్ అని మళ్ళీ పరిగెత్తుకుంటూ పోయేది, ఇట్లా వినిపిస్తాయి. అప్పుడు నేను 8th క్లాస్ ఏమో చదువుతున్నాను. నేను ఆయిషా వాళ్ళ ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నాను. ఆ రోజు రాత్రి మా అమ్మ ఈ ఫస్ట్ రూమ్లో పడుకుంది, మేమేమో సెకండ్ రూమ్లో కూర్చొని ఇద్దరం చదువుకుంటూ ఉన్నాము, తను నేను. అయితే మళ్ళీ నాకు ఆ గజ్జెల శబ్దం చన్ చన్ అని వినిపిస్తుంది. నేనేమో ఆయిషా చూడు ఆయిషా ఏదో సౌండ్ వినిపిస్తుంది అంటే నాకేం వినిపించలేదే అని చెప్పింది. ఒక్కసారిగా పరిగెత్తేసింది, అటు నుంచి ఇటు గట్టిగా పరిగెత్తితే చన్ 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 మన గజ్జల శబ్దం వినిపించేసరికి ఆ పాప కూడా గట్టిగా అరిచేసింది భయపడి. నేను ఉండను, మా ఇంటికి పంపించేయండి అని ఏడ్చేసింది ఆ పాప. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇట్లా ఆంటీ ఇట్లా వినిపించిందంట గజ్జల శబ్దం, నేను విన్నాను అంటే అప్పుడు మా అమ్మకి నమ్మకం కుదిరింది నేను చెప్పేదంతా నిజమే అని. నన్ను మళ్ళీ తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ అమ్మాయి పుట్టిన నక్షత్రాన్ని బట్టి కొన్ని దుష్ట శక్తులు అనేవి ఈ అమ్మాయికి కనిపిస్తాయి, కానీ ఏం చేయవు అని ఆయన చెప్పాడు. దీని తర్వాత నాకు మ్యారేజ్ అయ్యింది. 17 ఇయర్స్లోనే పెళ్లి చేసేసారు. పెళ్లి కాకముందు జరిగినవి ఒక ఎత్తు అయితే పెళ్ళి అయిన తర్వాత జరిగినవన్నీ ఇంకో ఎత్తు. దీనివల్ల మా అమ్మ కూడా చనిపోయారు. అసలు నా పెళ్ళయిన తర్వాత ఏమేమి జరిగినాయో చెప్తాను. నాకు తలుపులకి ఇచ్చారనమాట, కద్రి అవతల తలుపుల మండలం, అది విలేజ్ మండలం అయినా కానీ పెద్దదేం కాదు, చిన్నదే ఒక రకంగా. మాది లాస్ట్ ఉండేది కోట అంటారు, స్ట్రీట్ కోట అంటే పూర్వకాలంలో అదంతా కోట, నవాబులు పాలించిన కోట. అక్కడ కోట లోపల ఇండ్లు ఉంటాయి, కోట బయట ఏమో తెలుగోళ్ళు ఉంటారు, కోట లోపల ముస్లిమ్స్ మాత్రమే ఉంటారు. ఆ కోట లోపల లాస్ట్ మా ఇల్లు. మా ఇంటికి ఒక 4-5 ఇండ్ల అవతల ఒక పెద్ద చింత చెట్టు, ఆ చెట్టు పక్కనే ఒక పెద్ద బావుంటుంది. దాంట్లో ఆ చెట్టుకి దయ్యాలు ఉన్నాయని టాక్. ఇంకొకటి దయ్యాలు విడిపిస్తే అక్కడే ఆ చింత చెట్టుకే మేకులు కొడతారు, బొమ్మలు పెట్టి మేకులు కొట్టేది అలా చేస్తారు. అయినా కానీ ధైర్యంగా, అప్పట్లో బాత్రూమ్స్ అవన్నీ లేవు కాబట్టి బాత్రూమ్స్కి అక్కడికే వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు. నైట్ అయితే ఎవ్వరు పోరు అక్కడికి.
అదే అక్కడ టాక్ దయ్యాలున్నాయని. నాకు కొత్తగా పెళ్ళయింది. మేము ఒక పాత మిద్దె ఉంది కదా, దాని పక్కనే ఒక కొట్టం, అంటే పూరిళ్ళు అంటారు కదా, బోత కొట్టాలు, అలా మా అత్త మామ దాంట్లోనే ఉండేవారు. ఈ మిద్దెలో మేము ఉంటాము. మా తోడికోడలు కూడా ఒక దాంట్లోనే, మేము ఒక దాంట్లో పడుకుంటాము. మాకు కొత్తగా పెళ్ళయింది కాబట్టి మాకు ఆ కొట్టంలో పడుకోండి అన్నారు ప్రైవసీగా. వీళ్ళంతా మిద్దెలో పడుకున్నారు. అర్ధరాత్రి పడుకున్నాము మేమిద్దరము. ఇంకా అర్ధరాత్రి వచ్చేసి గబ్బా గబ్బా సామాన్లు పడిపోయాయి, ఢామ్ ఢామ్ అని. పడిపోతే నాకు మాత్రమే వినిపించింది ఆ సౌండ్. ఏంటి సామాన్లు పడిపోయాయి అని ఒక పిల్లిలాగా శబ్దం వచ్చింది, మ్యావ్ అని. లేచి చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇంకా మా ఆయన్ని లేపాను నేను. లేపితే ఏంటి ఈ సామాన్లన్నీ ఉన్నట్టుండి పడిపోయాయి అని లైట్ ఆన్ చేసి చూసాము. చూస్తే ఎక్కడున్న సామాన్లు అక్కడ అలానే ఉన్నాయి. మళ్ళీ భయం వేసేసి నేను ఇక్కడ పడుకోను, పద మనం అక్కడికి వెళ్ళిపోదాం, మిద్దెలోనే పడుకుందాము అందరి దగ్గరే అని చెప్పాను. ఇంకా వెళ్ళి అక్కడే పడుకున్నాము ఆ రోజు రాత్రి. మళ్ళీ అలాగే కొద్ది రోజులైతే ఏం కాలేదు. ఆ తర్వాత ఒకరోజు నేను స్నానం చేస్తున్నాను, కొత్తగా పెళ్ళయింది, అప్పటికే ఒక 2 months అలా అవుతుంది. నేను స్నానం చేస్తుంటే కోట గోడ ద్వారం ఉంది మాకు బాత్రూమ్కి ఆపోజిట్లో కనిపిస్తుంది. ఆ ద్వారం దగ్గర వచ్చేసి ఒక మగతను కూర్చున్నాడు. బాగా తెల్ల షర్ట్ వేసుకున్నాడు, పంచ కట్టుకున్నాడు, కూర్చున్నాడు. మా బాత్రూమ్ ఎలా అంటే విలేజ్ కదా, చుట్టూ బండలు, పైన కప్పు కూడా లేదు, డోర్ కూడా లేదు. ఇంకా కర్టెన్ వేసుకొని స్నానం చేయాలి, దానికి గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ దగ్గర నుంచి అక్కడ కనిపిస్తుంది. అతను వచ్చేసి నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. నేను చూసానా, మళ్ళీ ఎవరబ్బా ఇతను ఇక్కడే ఉన్నాడు, ఇటువైపే చూస్తున్నాడు, నేను కనిపిస్తున్నానా తనకేమన్నా అని నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ నేను భయపడిపోయి మా ఆయన్ని పిలిచాను, ఇక్కడికి రా, బాత్రూంలో ఎవరో నన్ను చూస్తున్నారంటే తనకు అక్కడ ఎవ్వరు కనిపించట్లేదంట, అక్కడే ఉన్నాడు చూడంటే. ఏయ్ నువ్వంతా ఇట్లే చెప్తుంటావు, ఎవరున్నారు అక్కడ, ఎవ్వరు లేరు అని చెప్పాడు. ఇదేందిరా స్వామి, నాకు కనిపిస్తున్నాడు, నవ్వినట్టు చూస్తున్నాడు మనిషి, నువ్వేంటి లేదంటున్నావు అంటే మళ్ళీ నాకు కనిపించట్లేదు, నీ కళ్ళు ఏమైనా పోయాయా, పట్టపగలే ఏమైనా అయిపోయాయా అని నన్నే తిట్టడం మొదలుపెట్టాడు. సరేలే అని నేను ఇంకా ఏమోలే నా భ్రమేమో అని నేను సైలెంట్ అయిపోయాను. ఇంకా అమ్మ వచ్చింది నన్ను చూసి వెళ్ళడానికి. పాపం ఆ రోజమ్మ బయట కూర్చొని ఉందంట. అది అంటే నైట్ పూట, అక్కడ 8 గంటలైతేనే చీకటి. అప్పట్లో వీధి పోల్స్ కూడా లేవు మా ఇంటి దగ్గర, ఇండ్లల్లో ఉండే లైట్స్ తప్ప. ఇంకా బయట కూర్చొని ఉంది అరుగు మీద తనొక్కతే. అయితే ఆ చింత చెట్టు దగ్గర తెల్లగా చీర కట్టుకొని చెట్టు పైన కూర్చొని ఉందంట. కూర్చొని ఉంటే మా అమ్మకి బాగా కనిపిస్తుందామా. మా అమ్మ చూసి భయపడిపోయి ఇంట్లోకి గబా గబా వచ్చి, ఏంటో ఒక ఆకారం ఆ చెట్లో కనిపిస్తుంది చూడు అని చెప్తే, మళ్ళీ మా అత్త మామని తీసుకుపోతే ఆహా లేదు, అక్కడ ఏం వాళ్ళకి కనిపించలేదు. మా అమ్మ ఆ రోజు చూసి భయపడిపోయి జ్వరం వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయింది. ఒక వారం రోజులు నాతో ఉండాలని వచ్చేసి 2 రోజుల్లోనే వెళ్ళిపోయింది. వద్దు స్వామి ఇదంతా దయ్యాల కొంప అని చెప్పి అలా జరిగింది. ఇంకా ఇలానే నాకు ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టాక మా మామయ్య వచ్చేసి బాత్రూమ్స్కి అని అటు సైడ్ వెళ్ళారు. కొంచెం రైట్ సైడ్ వచ్చేసి ఆడవాళ్ళు వెళ్తారు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మగవాళ్ళు వెళ్తారు బాత్రూమ్స్కి. మా మావయ్య నైట్ 11-12 ఆ మధ్యలో వెళ్ళాడంట. ఇంకా వెళ్తే కూర్చున్నాడంట బాత్రూమ్కి. కుక్కలాగా వచ్చిందంట, నల్ల కుక్కలాగా. కుక్క వచ్చిందని షూ షూ అన్నాడంట. మా అత్త పోయేటప్పుడే చెప్పిందంట, టైం ఇప్పుడు సరిగ్గా లేదు, నువ్వు పోవద్దు, బాత్రూమ్కి ఇక్కడే ఎక్కడైనా దగ్గరలో పో, మరీ లోపలికి పోవద్దు అంత దూరం వరకు అని చెప్పినా ఈయన వినకుండా పోయాడు. ఆ కుక్క వచ్చేసిందంట, ఇది తోలాడు ఇంకా హై హై షూ షూ వెళ్ళు వెళ్ళు అని. ఇంకంతే, అది వచ్చేసి కుక్క అనే ఫీలింగ్లోనే ఉన్నాడు. ఆ కుక్క వచ్చేసి ఇప్పుడు దుమ్ము కాళ్ళతో ఎగరేస్తుంది కదా, అట్లా ఎగరేసి వచ్చి మా మామ మీద పడిపోయిందంట. దుమ్మంతా వేసేసి పడి మళ్ళీ అది మాయమైపోయింది, కనిపించలేదు. మా మామ అసలు బాత్రూమ్కి పోయి కడుక్కోకుండా చెంపు పట్టుకొని దొర్లుకుంటూ పాక్కుంటూ దేక్కుంటూ ఇంటికాడికి వచ్చేసినాడు. ఇట్లా జరిగింది అని చెప్పి. పాపం మా మామయ్య కూడా అంతే, 1 week పడిపోయాడు బాగోలేక. అయినా తెలుసు కానీ ఆప్షన్స్ లేవు, మనము ఎక్కడికి పోయేది లేదు. సొంత ఇండ్లు, అందరూ బంధుత్వాలు ఆడే, మనం అక్కడ ఉండడం తప్ప ఎక్కడికి వెళ్ళలేము తెలిసి కూడా. ఇలా జరుగుతూనే ఉండింది. కొద్ది రోజులు బాగానే ఉంది, నాకు కూడా అలా కనిపిస్తూనే ఉన్నాయి. ఒకరోజు మా ఆయన రాలేదు, నైట్ ఏదో విలేజ్కి వెళ్ళాడు వర్క్ మీద. మా ఆయన ఏంటంటే డిష్ బ్యాటరీస్ ద్వారా ఫిట్ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల పల్లెలకి. అలా వెళ్ళాడా, తను 11 అయినా కానీ ఇంటికి రాలేదు ఆ రోజు.
ఏంటి ఇంకా రాలేదు, నేనేమో ఇంట్లో ఒంటరిగా ఉన్నాను, ఏం రాలేదు అని బయటికి పోయి చూస్తే మా ఇంటి ముందర ఒక ఎద్దు నిలబడింది. అసలు మా వీధిలో ఎద్దులు లేవు, ఎద్దులు కాచే వాళ్ళు కూడా లేరు, ఆవులు అట్లా. ఎద్దు చక్కగా నిలబడింది. ఇదేంటబ్బా ఎద్దు ఇట్లా నిలబడిందని నాకు భయమేసింది. ఎప్పుడూ లేదు, ఎంత పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయో అని డోర్ వేసేసాను ఇంకా గబా గబా. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసా. నా ధైర్యానికి నేనే మెచ్చుకుంటాను, భయపడతాను అయినా ధైర్యంగా ముందుకు వెళ్ళాను. మళ్ళీ బయటికి వెళ్ళి చూస్తే అది అక్కడ కనిపించలేదు. ఈ పాపిష్టవన్నీ నాకే కనిపించేసి వస్తాయని మనసులో అనుకొని మళ్ళీ వెళ్ళి పడుకున్నాను. మా ఆయన వచ్చాడు. ఇలా అంటే ఎప్పుడు ఇలానే చెప్తుంటావు నువ్వు అని నన్నే తిట్టాడు. ఇదెంత బాధ అంటే మనకు కనిపించినవి చూసినవి నిజమైనా కానీ మనకి తెలుసు, కానీ మన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోరు, కనిపిస్తున్నాయని అదో పెద్ద బాధ అవుతుంది. ఇలా కొద్ది రోజులు అలానే నాకు కనిపిస్తూ ఉన్నాయి, కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా కొద్ది రోజుల తర్వాత నాకు బాబు పుట్టిన తర్వాత మేము బయట పడుకున్నాము. అంటే అప్పుడు మేము కాపురం విడిగా వచ్చేసాం. మేము మా అత్త వాళ్ళు వేరే చోట ఉన్నారు. ఇప్పుడు ఇక్కడున్న ఇల్లు మాకు ఇచ్చేశారు. మా తోడి కోడలికి వేరే చోట అంత భాగాలు పంచుకొని సపరేట్ అయిపోయాము బాబు పుట్టాక. మేము ఇక్కడ పాత ఇంట్లోనే, మా పాత ఇల్లు మాకు ఇచ్చేశారు మా భాగానికి. ఇక్కడే ఉన్నాం మేము. ఒకరోజు మల్లెపూలు పెట్టుకొని, నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం, ఆ పూలు పెట్టుకొని బయట పడుకున్నాము. ఆ కొట్టాన్నంతా మేము కూల్చేసాము, అంటే పడగొట్టేసి కాంపౌండ్ లాగా చేసుకున్నాం మేము బయట, కొట్టం లేకోకుండా. ఆ వరండా ఆ ప్లేస్లో వచ్చేసి మంచం వేసుకొని మేమిద్దరం మొగుడు పెళ్ళాం పడుకున్నాము. 2 మంచాలు వేసుకొని పిల్లోడు నేను మా ఆయన పడుకున్నాము. సుమారుగా నాకు తెలిసి రాత్రి 11 అలా అయి ఉంటుంది. నేను కలలో, మాకిక్కడ వాకింగ్కి పోతాము, చైన్ దగ్గర ఒక ప్లేస్ ఉందన్నమాట. అక్కడ భర్త చచ్చిన వాళ్ళు ముండ మోస్తారు కదా, అక్కడ ఆ ప్లేస్లో కరెక్ట్గా ఆ స్పాట్లోనే నా కలలో నేను వాకింగ్కి వెళ్తున్నాను. వాకింగ్కి వెళ్తుంటే ఒక తెల్లటి చీర కట్టుకొని ఒక ఆవిడ, ఆమె అక్కడ కూర్చుంది. ఆమె ఎవరంటే చూడ్డానికి అచ్చం మా అవ్వలాగే అనిపిస్తుంది, రమీజా అవ్వ అని. ఆ అవ్వ దగ్గరికి పోయి, ఏమవ్వ ఎక్కడున్నావు అని అంటున్నాను. అంటే ఏం ఉండకూడదా, నేను ఇక్కడే ఉంటా, ఏం నీకే, నువ్వు పో అని నన్నే తిడుతుంది. ఇదేంటి తిడుతుంది అని నేననేసి ఈమెకి పిచ్చి పట్టినట్టుంది, నన్నే తిడుతుంది అడిగినందుకు, అంత కోపం సీరియస్ చేసుకుంటుంది అని నేనన్నాను. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ పిల్లోడు వాళ్ళ మనవడు ఎదురొచ్చాడు. కలలోనే ఇదంతా. మనవడు ఎదురొస్తే, ఏరా బాబ్జాన్ ఎక్కడికి పోతున్నావంటే, నీకు తెలీదా మా రమీజవ్వ చచ్చిపోయింది. రే ఏం చచ్చిపోయిందిరా మీ అవ్వ, ఇక్కడే ఉంది, నేను చూసేశాను అనేది నేను చెప్తా ఉన్నాను తనకి. అలా చెప్తా ఉన్నాను నేను, ఇంకా భయపడిపోయాను కలలోనే. ఇక్కడేమో రియల్గా వచ్చేసి మా ఆయన్ని నేను తడుతున్నానంట పక్కన, లే అన్నట్టు. మా ఆయన్ని లేపుదామన్న నా చెయ్యి అసలు ముందుకే కదలట్లేదు. నాకేమంటే నేను స్ట్రైట్గా పడుకుంటాను ఎప్పుడు, అలా పడుకున్న ఇటు తిరుగుదామన్నా నాకు అసలు ఇట్లా నేను తిరిగి ఎంత బరువు అనిపిస్తుందంటే నాకు అసలు నేను తిరగలేకపోతున్నాను. ఒక పక్కకి తిరుగుదామన్నా నా వల్ల కావట్లేదు. మళ్ళీ బలవంతంగా ఇట్లా నా చెయ్యి తగిలేసరికి మా ఆయనకి మెలకువైపోయాడు. మెలకువైపోయి నన్ను మూలుగుతున్నానంట. అప్పటికే నేను అని చెప్పి మూలిగేసరికి ఇంకా సడన్గా లేపాడు. ఇంకా నేను భయపడిపోయి ఇంకా చెమటలు ఒళ్ళంతా చెమటలు పడిపోయాయి. అంత చల్లగాలి వేస్తున్నా నాకు మాత్రం ఇక్కడ ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. మా ఆయన అదే అంటున్నాడు, ఏమైంది నీకు అంటే, నాకు ఇట్లా కనబడుతుంది, ఇక్కడ పడుకోవద్దులే, ఆల్రెడీ మనం ఇట్లా పెళ్ళైన కొత్తలో ఇక్కడే కదా మనం పడుకుండేది, ఇప్పుడేమో నువ్వు ఈ కొట్టమంతా కూల్చేసాం కదా, ఏముండదు అని ఇక్కడ పడుకుందామన్నావు, చూడు ఇప్పుడు నాకు ఇట్లా కలొచ్చింది అంటే నీకెప్పుడు అదే అని నన్ను ఎగతాళి చేసినాడా. ఒకసారి ఏమైందంటే తను బయట పడుకున్నాడు. బయట పడుకుంటే ఎన్ని రోజులు నమ్మలేదు కదా, ఒక ఆవిడ ఎర్ర చీర కట్టుకుందంట. ఆమె ఎర్ర చీర కట్టుకొని మా ఇంటి ఎదురు అనీఫా అని మా పిన్నమ్మ వాళ్ళు ఉంటారు. అంటే మా వరండా నుంచి వాళ్ళ ఇంటికి, మా ఇంటి ముందర నుంచి వాళ్ళ ఇంటికి పోవాలి. వాళ్ళు యాక్చువల్లీ ఊర్లో లేరు, వేరే ఊరికి బెంగళూరులో వర్క్ చేస్తున్నారు. బెంగళూరులో కూలి పని చేసుకుంటూ అక్కడే ఉన్నారు. ఆ ఇంటి కీస్ అదే బీగాలు వేసి ఉంటాయి ఎప్పుడు కూడా. ఆమె ఎర్ర చీర కట్టుకొని మా ఆయన ముందు నుంచే వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఉంటే తనేమనుకున్నాడు, చూసినాడు, ఏమోలే వాళ్ళు ఏమైనా వచ్చినారేమో అని అలా అనుకున్నాడు. మళ్ళీ పొద్దున్నే చూస్తే అనీఫా వచ్చిందా అని నన్ను అడిగితే, ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎప్పుడు వచ్చారు బెంగళూరు పోయినోళ్ళు,
రాత్రి నేను చూశానంటే నువ్వు చూసుండవులే, ఆయమ్మ అందరికీ కనబడుతూ ఉంటుంది, ఆ బావిలో పడిన ఆయమ్మే అన్నాడంట. అప్పుడు ఈయనకి భయం పుట్టుకుంది. ఇన్ని రోజులు కూడా నమ్మలేదు ఇలా ఉన్నాయంటే. మళ్ళీ నా దగ్గరకు వచ్చి అవును నిజమే, అసలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది నేను చూశాను, లోపలి వరకు వెళ్ళింది నేను చూశాను, డోర్ వేసే ఉంది కానీ వెళ్ళింది అది, నేనేమన్నా వాళ్ళోళ్ళే అని అంతగా పట్టించుకోలేదు. అప్పటి నుంచి నమ్ముతాడు మా ఆయన. అదంతా అక్కడంతా జరిగినా కనిపించినా కానీ ఆరోగ్యపరంగా అయినా కానీ మాకేం కాలేదు, మాకైతే ఏం లేదు. కానీ కనిపించేది కొంచెం ఇబ్బంది పెట్టేది, అది తప్ప మాకైతే సంపాదన అయితే భలే ఉండేది అక్కడ. రెండో బాబు పుట్టాడు, బాగానే ఉంది, అంత బాగానే ఉంది. మేము కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్గా అవుతున్నాము. ఒకరోజు వచ్చేసి ఎండాకాలం చాలా వేడిగా ఉంది, మాకు మంచం ఒక్కటే ఉంది. అప్పుడు పిల్లోళ్ళని వాకిలి డోర్ ఓపెన్ చేసి పిల్లోళ్ళని లోపల పండబెట్టాం, ఫ్యాన్ వేసి మేమిద్దరం బయట పడుకున్నాము. అర్ధరాత్రి మా పెద్దోడు వచ్చేసి ఇంకా మేల్కొన్నాడు. ఇంట్లో అంట రెడ్ కలర్ లైట్ ఒక పాయింట్ దగ్గర నుంచి, అంటే ఒక గోడ నుంచి స్టార్టింగ్ చేసి రౌండ్ ఇట్లా తిరుక్కుని వచ్చేసి మా పిల్లోడి దగ్గరకు వచ్చేసిందంట ఆ లైట్. మా అబ్బాయి చెప్పింది ఇదంతా లైట్ మా ఇట్లా తిరుక్కొని వచ్చేసి ఇలా వచ్చేసి నా దగ్గరకు వచ్చేసింది. అప్పుడు ఆ పిల్లోడు వచ్చి బ్యా అని ఒక గట్టిగా కేక పెట్టాడు భయంకరంగా. ఆ కేక పెట్టేసరికి బయట పడుకునే వాళ్ళం మేమంతా భయపడి ఏమైందిరా ఏమైందిరా అని అడిగితే అప్పుడు వాడు చెప్తున్నాడు, ఇట్లా లైట్ మా ఇట్లా వచ్చేసింది గోడ నుంచి, ఇట్లా ఇట్లా మెల్లగా వచ్చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది మా అని అనేసరికి మేమంతా ఒకే మంచంలో అడ్జస్ట్ చేసుకొని నలుగురం పడుకున్నాము అడ్డంగా. ఆ రోజు అలా గడిచిపోయింది. అయినా కానీ మా పక్కన పోయే ఆప్షనే లేదు. సొంతిల్లు వదిలిపెట్టి అద్దెంట్లో పోతే నలుగురు నాలుగు విధాలుగా అంటారు, వీళ్ళకేం కొవ్వు పట్టుకుని కొట్టుకుంటున్నారా అని అలా అనుకుంటారు. అదే కాక సొంతిల్లు ఎందుకు అట్లా పాడుపడిపోతుంది అనే ఉద్దేశంతో మేము ఇంకా అలాగే ఉన్నాము. కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే మా ఇంట్లోకి కాకి దూరింది. కాకి దూరాక అక్కడ ఉండకూడదు అంటారు కదా, ఒక 6 నెలలు కానీ 3 నెలలు ఇల్లు ఖాళీ చేయాలని మేము ఇల్లు ఖాళీ చేసేసి గాంధీనగర్ అని అక్కడ ఆ ఏరియాలోకి వెళ్ళాము. తలుపుల మండలంలోనే ఆ ఏరియాలోకి రెంట్కి వెళ్ళాము. రెంట్కి వెళ్ళాక నా దరిద్రం కొద్దీ అది కూడా అలాంటి సిచ్యువేషనే, అక్కడికి వెళ్ళాను. అక్కడైతే 6 నెలలు కూడా తినడానికి కూడా కష్టమైపోయింది మాకు, తినే తిండికి కూడా వెతుకులాడే కష్టమైపోయింది, బాడిగ కూడా కట్టలేని పరిస్థితి అయిపోయింది. నా కమ్మలు పెట్టి మరి ఒక 3 నెలలు అలా మేము తినేకి రెంట్కి అలా గడిపాము ఆ ఇంట్లో. ఆ ఇల్లు ఎలాంటిదంటే మా ఆయన మామిడికాయల బిజినెస్ చేస్తాడు. మామిడికాయల సీజన్లో తను వెళ్తాడు దూరం, బెంగళూరు హుబ్లీ అలా సరుకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. నేను పిల్లోళ్ళని వేసుకొని ఒక్కదాన్నే పడుకుంటాను, లేకుంటే ఒక్కొక్కసారి మా అత్తని పిలిపించుకొని పడుకుంటాము, ఇలా చేస్తూ ఉంటాము. కానీ అక్కడ రోజు మధ్యాహ్నం అయితే చాలు, మధ్యాహ్నం పూట మంచం మీద పడుకున్నప్పుడు నేను ఒక చిన్న పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు, అంటే బాలింత బిడ్డ ఏడిస్తే తన లాలి పాట పాడుతుంది కదా, అలా వినిపిస్తూ ఉంటుంది. నేను అనుకున్నా నాకు ఈ వీధి కొత్త కదా, నేనేమనుకున్నానంటే ఎవరో బాలింతేమోలే, డెలివరీ అయిన వాళ్ళు బాలింతలు ఉన్నారు, పిల్లోడిలా మధ్యాహ్నం పూటే ఏడుస్తున్నాడు అని అలా అనుకున్నాను నేను. అలా ఒక్కసారి కాదు 1 వీక్ అలాగే అబ్జర్వ్ చేశాను. 1 వీక్ అబ్జర్వ్ చేసిన తర్వాత మా ఇంటి ముందే ఒక అక్క ఉంటుందన్నమాట. ఆ అక్కని అడిగాను, ఎవరక్క ఇక్కడ బాలింతలు ఉన్నారా, ఆ బాబు ఏడుస్తూనే ఉంటాడు, పిల్లోడు మధ్యాహ్నం పూట ఆమె జోలపాట పాడుతూనే ఉంటుందంటే ఎవరు బాలింతున్నారు ఇక్కడ, ఈ కాలనీలో బాలింతలు అనే వాళ్ళే లేరు, ఎవరున్నారు నీకు అని. నేను అసలు షాక్. నిజమా అక్క, నాకు ఇట్లా వినిపిస్తుంది అంటే బాలింత లేదు పాడు లేదు, అది ముందంతా శ్మశానం, మాకు తెలీదు, అది ముందంతా చిన్నపిల్లోళ్ళని చనిపోతే పూడుస్తారంట కదా ఆ ప్లేస్ అది, ఆ ప్లేస్లో ఆక్రమించేసి ఇల్లు కట్టేసుకున్నారు. నాకు అలా మేబీ అలా వినిపించిందేమో అదే అని. అక్కడైతే బాలింతలైతే ఎవ్వరు లేరు. ఇంకా అక్కడి నుంచి మొదలైంది నాకు ఆ 3 నెలలు కూడా. నేను 6 నెలలు ఉండాలని పోయాను, కానీ 3 నెలలకే వచ్చేసాను మళ్ళీ మా పాతింటికే. అంటే మాకు ఆర్థికంగా బాగాలేదు, డబ్బులు ఇన్కమ్ లేవు. నాకు ఇది కూడా రాత్రైతే మా ఆయన ఉండడు, పిల్లోళ్ళని వేసుకొని నేను ఒక్కదాన్నే పడుకున్నాను. ఒక రోజు రాత్రి సరుకు తీసుకొని మా ఆయన హుబ్లీకి వెళ్ళాడు. అంటే ఈరోజు పోతే ఒక 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చేది, అలా వెళ్ళాడు. ఇంకా నైట్ వచ్చేసి మేము పడుకున్నాము. పడుకుంటే అదే సేమ్ సామాన్లు బడబడా బడబడామని కింద పడిపోయేవి. నేను అది పడిపోగానే
పోయి లైట్ వేసి కిచెన్లో చూశాను. చూస్తే సామాన్లు ఎక్కడున్న సామాన్లు అక్కడే ఉన్నాయి. నేను ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ అలాగే ఉంది. కానీ నాకు సామాన్లు పడిపోయినట్టు సౌండ్ వచ్చింది. అలా వచ్చేసరికి నేను ఇంక మళ్ళీ పడుకున్నాను. పడుకున్న తర్వాత నా భుజాల మీద ఎవరో గట్టిగా పట్టుకొని ప్రెస్ చేసినట్టు అస్సలు నాకు ఊపిరాడలేదు. నేను చెప్పాను కదా నేను స్ట్రైట్గా పడుకునే అలవాటు ఉందని. అస్సలు ఊపిరాడలేదు నాకు. నేను మళ్ళీ ఎలాగోలా ఐతల్ కుర్సీ ఉంటుంది కదా, అది మనసులో తలుచుకున్నాను. ఐతల్ కుర్సీ చదువుకునేసరికి అదనేది రిలీఫ్ అయిపోయింది. ఒకవేళ నేను కలలో కలగనుంటే, ఒకవేళ నేను లేచాక ఆ నొప్పి తెలియకూడదు కదా, కానీ నేను ఆ కల నుంచి మెలకు అయినా కూడా ఆ నొప్పి అనేది అలానే ఉంది. ఆ రోజు ఆ నైటే ఫోన్ చేశాను నేను. ఫోన్ చేస్తే ఇలా చూడు నాకు ఇలా అయ్యింది, నా భుజాలన్నీ నొప్పేస్తున్నాయి, నాకెవరో ప్రెస్ చేసినట్టు అదిమి పట్టినట్టుంది, అసలు నా వల్ల కాదు, నేను పడుకోను, ఎట్లా అయినా చెయ్యి, ఏమన్నా చెయ్యి అంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి నన్ను పిలుచుకొని వెళ్ళేటట్టు చేశాడు మా ఆయన. మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి పోయి పడుకున్నాను. మళ్ళీ ఆ నెక్స్ట్ డే మా అత్తని పిలిపించుకొని పడుకున్నాను. ఆ రోజు ఏమైందంటే శబ్దాలైతే ఏం రాలేదు, కానీ నా బొటనవేలు గట్టిగా ఎవరో ఇంత పెద్ద ముళ్ళుతో గుచ్చితే ఎలా నొప్పి వస్తుంది అలా గుచ్చినట్టు అయ్యింది. నేను ఇంకా గట్టిగా కేక వేశాను. కేక వేసేసరికి ఇంకా మా అత్త అదిరిపోయి ఏమైంది అంటే నా బొటనవేలుకి ఏదో కరిచింది అని చెప్పాను. కరిస్తే రక్తం వస్తుంది కదా, ఇంకా ఇల్లంతా వెతికాము మేము. ఏదైనా పాముందో లేకుంటే ఏదైనా తేలుందో అంటే మనకి తెలుస్తుంది కదా ఆ నొప్పి, తేలు కుడితే ఎట్లుంటుంది అని. గట్టిగా పట్టి గిచ్చినట్టుంది, అలా ఉంది. బ్లడ్ వచ్చింది ఆ రోజు. మేమున్న పందికొక్కు కరిస్తే నేను ఇంత ఇదై ఉంటానా, ఇదేందో అత్త అంటే ఏం లేదులే అవన్నీ భయపడుతూ ఉంటావు అని నన్నే ఇది చేసింది. ఇంకా అలానే గడిచిపోయింది. ఇంకా నాకు అర్థమైపోయింది. ఇంకా నేను మా అమ్మకి ఫోన్ చేశాను. అమ్మ ఇలా అంటే మళ్ళీ వేరే వాళ్ళని అడిగిస్తే ఇట్లా పోవచ్చా, మళ్ళీ 3 నెలలకే ఆ ఇంట్లో కంటే 3 నెలలైతే ఏం కాదులే అమ్మ వెళ్ళమను అని చెప్పాడు. మళ్ళీ పాత ఇంటికే చున్నాలు అవి కొట్టించి అంతా క్లీన్ చేసిపోయాము. అక్కడైతే మాకేం ప్రాబ్లం లేదు, కనిపిస్తూ ఉంటాయి, కానీ దానికి నేను అలవాటు పడిపోయాను. కానీ ఆ ప్రభావం మా అమ్మకు మాత్రం భలే తీవ్రంగా అయింది. ఏంటంటే అక్కడి నుంచి స్టార్ట్ మా అమ్మ మీద ఉంది. మా అమ్మ ఒకసారి పడుకుంది ఇంట్లో, మంచం పైన పడుకుంది, మేమేమో కింద పడుకొని ఉన్నాము. నాకైతే మెలకువగా లేదు. మా అమ్మ నిద్రలో అంటుందంట, మూలుగుతూ ఉంది. అంటే ఇంకా మా ఆయన నన్ను ఏయ్ ఏయ్ అన్నాడు. నాకు నిద్రలోనే ఉన్నా నేను. కాలుతో ఎగురుతన్నాడు ఏయ్ అని. నేను ఉలిక్కిపడి ఏమైంది అంటే మీ అమ్మ చూడు ఏంటో మూలుగుతూ ఉంది చూడు పో అంటే నేను లైట్ వేసి అమ్మ అమ్మ అని చెప్తే రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత మా అమ్మని పట్టుకొని కదిపితే అమ్మ అని చెప్పినాను. అమ్మ అంటే అమ్మ ఏమైంది, ఏం కాలేదు నేను నిద్రపోతున్నాను, నీ దగ్గరకు వచ్చి పడుకుంటాను అని చెప్పింది. సరేలే అమ్మా పడుకో అంటే ఇంకా పొద్దున్నే నేను ఉండనమ్మా నేను ఊరికి వెళ్ళిపోతానంది. ఏమ్మా అంటే ఇట్లా రాత్రి అది కల్లోకి వచ్చింది. కల్లోకి వచ్చేసి నేను బాత్రూమ్కి ఆ చింత చెట్టు దగ్గరకు పోతున్నాను. అమ్మమ్మ ఉంది కదా ముసలావిడ, ఆమె ఇట్లా ముసుగు వేసుకొని కసువు ఊడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏంటి ఈ టైంలో కసువు ఊడుస్తున్నావు అంటే పలకలేదు. నేను ఇంక అట్లే బాత్రూమ్కి పోదామని ఇట్లా పోతుంటే ఆమె అక్కడ పడేసి నా దగ్గరకు వచ్చి ఆమె కొంగుతో నా మెడని చుట్టేసి ఆ చింత చెట్టు దగ్గర లాక్కొని వెళ్తుంది. పట్టుకొని గొంతుకంతా చీర చుట్టేసి పైకి లాగుతూనే ఉంది. నేనేమో రాను రాను అంటున్నాను, ఎందుకు రావు అని పీకుతుంది. అది నాకు ఊపిరాడక నేను అట్లా అంటున్నాను. ఆమెని వదలమని చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు, అందుకే ఇట్లా అవుతుంది అని చెప్పింది. ఇంకా నెక్స్ట్ డేనే మా అమ్మ వెళ్ళిపోయింది. ఇది అని చెప్పేసి నేను ఉండను స్వామి మీ ఇంట్లో ఏదో ఉంది, అది ఉంది ఇది ఉంది, దయ్యాల కొంప అని ఇది చేస్తారని మళ్ళీ సుమారుగా ఒక 4 months 5 months అలా రాలేదు మా అమ్మ. నేనే వస్తా పోతా ఉన్నాను. మళ్ళీ లాస్ట్కి ఒక సిచ్యువేషన్ బట్టి ఏదో పిల్లాడికి బాగోలేకపోతే చూడాలని వచ్చింది. వస్తే ఆ రోజు కూడా నేను వాకిలి తెరుచుకొని మంచం ఆ లాస్ట్లో పడుకోను, నేను ఇక్కడ మధ్యలో పడుకుంటాను, వాకిలి మీరు ఓపెన్లోనే పెట్టండి, మీరు బయటే పడుకుంటారు కదా అని చెప్పి ఫోటో కూడా అల్లా ఫోటో అనమాట, మౌసా అలీఫ్ సాహెబ్ ఫోటో కూడా అక్కడ డైరెక్ట్ గడప మానుంటుంది కదా దానిపైన పెట్టించింది. ఇంట్లోకి రాకోకుండా నైట్ వచ్చేసి మా అమ్మకి మెలకు వచ్చింది. ఆమె డైరెక్ట్గా కనిపించి పిలుస్తూ ఉందంట మా అమ్మని,
రా బయటికి రా అని. ఈమెమో నేను రాను అని అంటుంది. రియల్గానే ఒక తెల్ల ఆకారం, తెల్లటి చీర కట్టుకొని పిలుస్తూ ఉంది. మా అమ్మకి కనిపిస్తుంది. మా అమ్మని రా రా అని పిలుస్తుంటే నేను రాను అంటుందంట. వస్తావా రావా అని బెదిరిస్తుందంట కళ్ళతో. వస్తావా రావా అని. అదేమో ఇంట్లోకి రాలేకపోయింది. ఎందుకంటే నేను కరెక్ట్గా గడప మానుపైనే మౌసా అలీఫ్ సాహెబ్ ఫోటో పెట్టాను కదా, అది లోపలికి రాలేకపోయింది. ఆ దయ్యం మమ్మని చాలా బెదిరించింది, కానీ మా అమ్మ అయితే బెదరలేదు. అది అలా అయిపోయింది. మళ్ళీ పగలు చెప్తుంది నాతో. ఇలా అది నన్ను రారా అని బెదిరిస్తూ ఉంది. వస్తావా లేదా అని బెదిరిస్తుంది. నేను భయపడలేదు ఏమీ. నేను రాను అని చెప్పాను అంది. నువ్వు ఎట్లున్నావో నీకు కనబడలేదా అని నన్ను క్వశ్చన్ చేసింది. నాకు వేరే కళల రూపంలో వస్తాయేమో అమ్మ, నాకైతే ఏం చేయలేదు ఇంతవరకు, మాకు హెల్త్ పరంగా అంతా బాగానే ఉంది అని చెప్పా. ఇంకా ఆమె నెక్స్ట్ డే మాత్రమే ఉంది, మళ్ళీ వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఇంకా కరోనా స్టార్ట్ అయింది, ఫస్ట్ కరోనా. అప్పుడు వచ్చేసి ఇంకిక్కడి నుంచి వెళ్ళాక తనకి హెల్త్ కొంచెం తేడాగానే ఉండింది, బాగోకుండానే ఉండింది. అంటే ఏదో నేను చెప్పలేను అని చెప్పేది నాతో అయితే. నాకు బాగోలేదు అంటూ ఉండేది. నేనేమో దూరంగా ఉన్నా. అదీ కాక కరోనా టైం, నేను పోయేకి లేదు, తను వచ్చేకి కూడా లేదు. అలా జరిగింది. అయితే ఒకరోజు మా అమ్మ బాత్రూమ్కి వెళ్ళిందంట. బాత్రూమ్కి వెళ్ళాక అది తోసినట్టు పడిపోయింది. బాత్రూంలోనే ఎవరో తోసినట్టే పడిపోయింది. కాలు వాపొచ్చేసింది. ఇంకా నాకు ఫోన్ చేసింది. ఇట్లా బాత్రూంలో పడిపోయానమ్మా, కాలు వాపొచ్చింది, నాకు బాగోలేదు రా అని చెప్పింది. ఇంకా కరోనాలే గిరోనాలే, అమ్మ కంటే ఎక్కువ ఏది కాదని నేను వెళ్ళిపోయాను పిల్లల్ని తీసుకొని, ఏమైనా కానీ అని చెప్పి వెళ్ళిపోతే అమ్మ కాలు వాపొచ్చింది. ఇంకా నేను హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తే కాలు ఏమీ విరగలేదు అని చెప్పాడు. కానీ మా అమ్మ అయితే నడవలేకపోతుంది. కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. మళ్ళీ ఇంటికి వచ్చాము. ఒక 2 days తర్వాత ఆ కాలంతా మనకి కాలిపోతే బొబ్బెలా వస్తుంది, ఏదన్నా ఆయిల్ పడితే అలా బొబ్బొచ్చింది. ఆ బొబ్బొచ్చేసరికి మళ్ళా భయపడిపోయి మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాము. సార్ ఇలా మీరు ఇచ్చారు, ఏమన్నా మెడిసిన్ ప్రాబ్లం ఉందా, ఇలా బొబ్బొచ్చింది మా అమ్మకి అంటే, ఇది నీరు వచ్చేసిందమ్మా, మీరు సర్జరీ చేయించుకోవాలి, సర్జన్ దగ్గరికి వెళ్ళండి అని వేరే డాక్టర్ దగ్గరికి రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆ డాక్టర్ నీరుందమ్మా అని కొంచెం ఘాటు పెట్టి దాంట్లో ఉన్న నీరంతా తీసేశాడు. అప్పుడు కాలంతా వాపు తగ్గిపోయింది. కట్టాడు. ఇంకా బాగానే ఉండింది. ఆ తర్వాత ఒక 4 days అలా ఇక్కడే ఉండాలమ్మా, డ్రెస్సింగ్ చేయాలి, దానికి ఘాటు పెట్టాం కదా. తను పెట్టింది చిన్న ఘాటే, చాలా చిన్నది. ఇట్లా బ్లేడ్తో మనం ఇట్లా గీస్తే ఎలా ఉంటుంది అలా గీసి అంతా ప్రెస్ చేసి అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేశారు. 3 రోజులు ఇక్కడే ఉండాలి, అడ్మిట్ చేసుకుంటాము, 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాంలేండి అని చెప్పాడు. సరే సార్ అని చెప్పేసి అక్కడే ఉన్నాము. 2 days అయితే బాగానే ఉంది. మళ్ళీ 3rd day వచ్చేసి 3వ రోజు పడుకుంది. పొద్దున్న పడుకుంది, ఇంకా లేవలేదు. మధ్యాహ్నం అయినా లేవలేదు. ఊపిరి మాత్రం ఆడుతుంది. ఏమన్నా ట్యాబ్లెట్ ఎఫెక్ట్తో నిద్రపోతుందేమో అనుకున్నాము, కానీ అస్సలు మెలకువలేదామే. అంటే కోమాలోకి వెళ్ళిపోయిందంట. మాకు తెలీదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా అమ్మ అసలు కళ్ళు తెరవడం లేదు, అమ్మ అమ్మ అంటే అంటుంది, పలుకుతుంది కానీ మాట రావడం లేదు, కళ్ళు తెరవడం లేదు, కళ్ళు మూసే ఉంది, మూసినట్టే ఉంది, కానీ ఏమన్నా పిలిస్తే కొడుతుంది అంతే అని చెప్పా. మేము భయపడిపోయి డాక్టర్ని పిలిస్తే ఆమె కోమాలోకి వెళ్ళిపోయినట్టుంది, మీరు బెంగళూరుకైనా అనంతపూర్లో సవేరాకైనా వెళ్ళండి అని. బెంగళూరు వెళ్తే లేట్ అవుతుందిలే, సవేరాకైనా వెళ్తాము, డబ్బులతో ఏమీ ఇబ్బంది లేదు, ఎంతైనా ఖర్చు పెట్టుకుంటామని సవేరాకి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆ డాక్టర్ ఏం చేశారంటే మాకు చెప్పకుండానే డయాలసిస్ చేసేశారు. మా అమ్మకి కిడ్నీ ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పి డయాలసిస్ చేసేశారు. చేశాక ఆమె బాగానే ఉంది కొద్ది రోజుల వరకు, అంటే ఒక 4 days 5 days వరకు మెలకు వచ్చింది, తింటా ఉండింది. అంటే తిక్కగా మాట్లాడుతుంది. డయాలసిస్ చేసిన ఆ నెక్స్ట్ డే వచ్చేసి నేను ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి, హాస్పిటల్లోనే ఉన్నాం కదా అప్పటి వరకు, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. మధ్యాహ్నం వరకు పడుకొని అలా వద్దాం అనుకుంటే అప్పుడే మా అమ్మ పిచ్చిగా మాట్లాడుతుందంట. ఏదేదో మాట్లాడేసి నా పేరు తలుచుకుంటుందంట.
నా కూతురు మసీరా అంటే ఎవరమ్మా, నా కూతురు నువ్వేనా, ఇలా మీ అమ్మ ఇది చేస్తుంది, నువ్వు అర్జెంటుగా రా అని చెప్పారు. ఇంకా నేను వెళ్ళాను. నేను వెళ్తే నన్ను ఏమని తలుచుకుందంటే, నువ్వా, నీ గురించి చూడు వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారో, నువ్వు అట్లా దానివంట ఇట్లా దానివంట, నేను విన్నాను వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరమ్మా, వాళ్ళకి నా సంగతి ఏం తెలుస్తుంది, నా గురించి ఏం తెలుస్తుంది, వాళ్ళు ఎందుకు అనుకుంటారు నా గురించి అని అంటే, లేదమ్మా అనుకుంటున్నారు అన్నది. ఎవరు ఏం అనుకోర్లే, నువ్వు రెస్ట్ తీసుకో తిను అని చెప్పి ఇడ్లీ తినిపించి వచ్చేసాను. ఇంకా 3 days అలా ఉన్నాము. ఇంకా డిశ్చార్జ్ అవుతామనంగా అది డ్రెస్సింగ్ చేశారని చెప్పాను కదా, నేను చిన్న ఘాట్ చేశారని చెప్పేసి అదే చిన్న ఘాటు ఎలా అయిపోయిందంటే, లోపల ఎముక కూడా అదేదో అంత తినేస్తుంది చూడండి. ఏదైనా తినేస్తే పురుగు ఎలా ఉంటుందో అలా కాలంతా ఒక రకంగా అయిపోయింది. డాక్టర్ నా ముందరే కదా చిన్న ఘాటు పెట్టారు, ఏంటి మరి ఈ రకంగా కుళ్ళిపోయింది కాలు అని నేనే చూసి భయపడిపోయాను. అసలు ఏంటి ఇలా జరిగిందని నాకు అస్సలు అర్థం కాలేదు. నేను అది చూసి నాకు ఇంకా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసినాయి. ఇంకా అదే లాస్ట్ మా అమ్మ తీసుకుపోవడం ఇంటికి. ఇంకా 2 రోజులు బాగానే ఉంది, అట్లా ఇట్లా మాట్లాడుతూ ఇంటికే పిలిపించి డ్రెస్సింగ్ చేపిస్తూ ఇలా చేసిన 1 రోజు తర్వాత మా అమ్మ చనిపోయింది. ఎక్కడ మళ్ళీ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాము. అక్కడ 1 week ఉంది. 1 weekలో ఎన్ని వేరియేషన్స్లా అయిపోయిందంటే, ఒక రోజేమో లావుగా కనిపించేది, ఇంకో రోజేమో సన్నగా కనిపించేది, ఒక రోజు పక్షవాతం వచ్చినట్టు ఇట్లా సొట్టలు పోతుంది కదా మొహం, అలా 7 రోజులుంటే 7 వేరియేషన్స్ చూపించింది మా అమ్మ బాడీ. అలా సోమవారం తీసుకెళ్ళాము. నెక్స్ట్ సోమవారానికంతా ఇంకా ఎర్లీగానే ఆమె కళ్ళు ఎలా అయిపోయినాయి అంటే, దయ్యం కళ్ళు ఎలా ఉంటాయి, గుడ్లిప్పుడు మండే చనిపోతుంది అనంగా సండే నైట్ ఎలా అయిపోయిందంటే, ఫేస్ లోపలంతా మనం వక్కాకు నమిలితే ఎర్రగా అయిపోతుంది కదా, అలా నోరు మొత్తం ఎర్రగా అయిపోయింది నాలుకతో సహా. ఇంకొకటి కళ్ళు ఓపెన్ చేస్తే బ్లాక్ కన్ గుడ్డు ఉంటుంది కదా, అది అస్సలు కనిపించలేదు. అంత వైట్కి, ఇప్పుడు దయ్యాల సినిమాలో చూపిస్తారు కదా వైట్గా పెట్టుకున్నట్టు, అలా ఆమెను చూస్తే మా అమ్మని కాదు ఒక దయ్యంలా కనిపించింది. చనిపోయే ముందర ఒక దయ్యం ఎలా ఉంటుందో ఆ రూపం అయిపోయింది మా అమ్మ. ఆ రోజు నేను రాత్రంతా మేల్కునే ఉన్నాను. మాకు తెలుసు ఇంకా బతకదని, అది ఆక్సిజన్ మీద ఇంకా 2 days అయినా ఉంటుందిలే అనుకున్నాము మేము. నేను ఇంకా మా నాన్న వచ్చేసి, నువ్వు వెళ్ళమ్మా, నైట్ అంతా మేల్కున్నావు, స్నానం చేసి రాపో, ఏదైనా తినేసి ఇంటి దగ్గర స్నానం చేసేసి రాపో అని నన్ను పంపించాడు. 4 గంటలకి తెల్లవారుజామున నేను ఇంటికి వెళ్ళాను. ఒక 1 hour పడుకున్నాను అంతే. 1 hour పడుకున్నాక మా అమ్మ మంచం పక్కనే పడుకున్నాను. మా అమ్మ ఎప్పుడు ఆ మంచం దగ్గరే పడుకుంటుంది ఇంట్లో. ఆ మంచం పక్కనే పడుకున్నాను నేను. సడన్గా ఎవరో మనిషి మంచం మీద కూర్చొని లేస్తే ఎలా సౌండ్ వస్తుంది, అలా శబ్దం వచ్చింది. నేను లేచి చూసా, ఏంటి సౌండ్ వచ్చింది అని. కొద్దిసేపటికే నాకు ఇంకా ఫోన్ వచ్చింది, మీ అమ్మ చనిపోయింది అని చెప్పి. అప్పటికీ ఆమె చనిపోలే, ఇంకా కొన ఊపిరితో ఉంది అని డొక్కలు ఎగరేస్తూ ఉంది కొన ఊపిరితో. నాకు హింట్ ఇచ్చింది మా అమ్మ, ఆమె ఆత్మే వచ్చి నాకు హింట్ ఇచ్చింది, నేను ఇంకా పోతున్నాను అన్నట్టు నన్ను మేల్కొల్పింది. ఇంకా నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఇంకా నేను అలా అనేసరికి వెళ్ళిపోయి 2 పాలల్లో, అది పాల చుక్కలు నీళ్ళ చుక్కలు 2 దూదితో ఇట్లా అద్ది నోట్లో విడిచాను అంతే. అప్పుడే ప్రాణాలు వదిలేసింది. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నాకు ఇప్పుడు పిలిచే వాళ్ళు కూడా బంధువులు ఉన్నారు. బంధువులు ఎలాంటి వాళ్ళంటే, శవాన్ని నేను నేటివ్ ప్లేస్ కంటే తలుపుల మండలం అనేది మా నాన్న నేటివ్ ప్లేసే, మా నాన్న పుట్టి పెరిగింది. శవాన్ని వేసుకొస్తూ ఉంటే మా చిన్నాన్న వాళ్ళైనా మా వాళ్ళైనా కానీ, ఆడపిల్ల పోతా ఉంది ఒక్కటే వేసుకొని అని ఒక్కరు నా వెంట రాలేదు. అది నాకు ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను. కానీ 40 రోజులు దినాలు చేసేటప్పుడు అందరు వచ్చారు, అందరు వచ్చి తిన్నారు. కానీ అప్పుడు శవాన్ని తీసుకుపోయేటప్పుడు నేను, మా నాన్న, మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు, తమ్ముడు కూతురు, వీళ్ళే పోయినాము. మా నాన్న బంధువులు ఒక్కరూ మా వెంట రాలేదు. ఇక్కడికి తలుపులకి నేనే తీసుకొచ్చాను శవాన్ని. అప్పుడు మసీద్లో కరోనా పేషెంట్లని ఈ ఊర్లోకి రానివ్వరు, మసీద్లో ఇది చేసుకోనివ్వరు. నేను ఫోన్ చేసి మీ కాళ్ళు మొక్కుతాను, మా అమ్మ ఇక్కడే ఇది కావాలి, మా అమ్మ ఎక్కడో తెలియని చోట మా అమ్మ శవం ఉండకూడదు, పూడ్చకూడదు, మా అమ్మ సమాధి ఇక్కడే ఉండాలి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని నేను ఎంతో ఏడ్చాను. వాళ్ళని మౌలానా అంటారు కదా,
వాళ్ళు ఆడపిల్లని వాళ్ళు కూడా నాకు ఇది చేసి ఓకే అని చెప్పారు. ఇంకా ఇక్కడికే తెచ్చి ఆమె దహన సంస్కారాలన్నీ చేసేసాము. ఇంకా అదే నాకు జరిగింది. ఇప్పటికీ నాకు ఇంకా కనిపించేవి కనిపిస్తూనే ఉన్నాయి, నాకు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా 10 రోజులు దస్మా అంటారు కదా, అది చేసేటప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగింది. మేమంతా వంట చేస్తున్నాము, మా ఆయనకి నాకు గొడవ జరిగింది. ఇంకా మా ఆయన వచ్చేసి మా అమ్మని ఒక బూతు పదం తిట్టాడు. ఆ మాట అనేసరికి కుర్చీలో కూర్చున్నాడు. ఇంకా లేచి మేమిద్దరం గొడవ పడ్డాము, అది ఇది అని చెప్పి. మళ్ళీ ఆ మాటలు మా అమ్మని బూతు పదం తిట్టేసరికి ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నాడు కదా, ఆ కుర్చీ లాగినట్టయి మా ఆయన ఇట్లా గబా గబా 3 రౌండ్స్ వేసి కింద పడిపోయాడు. అది చూస్తుండగానే అట్లా జరిగిపోయింది. ఇంకా మా అత్త అంది, వాళ్ళ అమ్మని తిట్టావు కదా నువ్వు, అందుకే నిన్ను మీ అత్త కింద పడేసింది పో అని అట్లా నవ్వింది. ఇంకా నాకు అనిపించింది ఇంకా ఈ ఆత్మ తిరుగుతూనే ఉంది అని చెప్పేసి ఇంకా మేము అక్కడ ఉండకుండా ఇక్కడ మండలంలో అంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కొత్త ఇల్లు కట్టుకున్నాము. ఒక 30 lakhs వరకు అయ్యింది. ఇల్లు కట్టుకున్నాక ఈ ఇంటికి వచ్చాక మాకేమీ అంత బాగోలేదు. మా పాతింట్లోనే మాకు ఈ సంపాదన ఉన్నట్టు ఇక్కడ అంతగా లేదు. మరి అలా అని దయ్యాలు కూడా ఏం కనిపించడం లేదు. కానీ మిద్దె పైన పడుకుంటే మాత్రం ఇలానే ఈ మామిడికాయ సీజన్లో మా ఆయన వెళ్తాడు, పిల్లల్ని వేసుకొని ఒక మంచం ఉంది, పిల్లలిద్దరిని నేను పరుపు మీద కింద పడుకోబెట్టాను. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉందని చెప్పి నేను పైన పడుకున్నాను. పైన పడుకుంటే ఏదో వచ్చి నా పైన కూర్చున్నట్టు అనిపిస్తుంది. నన్ను పక్కకు కూడా తిరగనవ్వకుండా అలా ఉంటుంది. అదేమనేదో నాకు అర్థం కావడం లేదు. ఆ టైంలో నేను పిల్లల్ని పిలవడానికి కూడా నా మాట అసలు బయటికే రావడం లేదు. నాకప్పుడు నోటికి వెంటనే అల్హం సూరా గుర్తుకొచ్చేసింది. అది చదివేసరికి నా బాడీ కొంచెం ఫ్రీ అయిపోయింది. మళ్ళీ నేను పిల్లల్ని లేపి పిల్లల్ని నా పక్కన పెట్టుకొని పడుకుంటున్నాను. ఇదే నా లైఫ్లో జరిగిన హారర్ స్టోరీస్. ఇంకా చిన్నవి చాలానే జరిగినాయి, అవన్నీ చెప్పడానికి అవ్వలేదు. అవన్నీ చెప్తే ఇంకా చాలానే ఉంటాయి. ఇదిగోండి, ఇదే ఆ చింత చెట్టు. తను నాకు ఫోటో షేర్ చేశారు. ఇంకా వాళ్ళమ్మ ఫొటోస్, వాళ్ళమ్మ పడినప్పుడు చిన్న నీటి బొబ్బలాగా ఉంది. కానీ అది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏదైనా వేడిగా నూనె పెడితే కాలు మొత్తం కాలిపోతుంది కదా, అలా అయిపోయింది. తను వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ బొబ్బ అది కాలడం మొత్తం నాకు ఫొటోస్ సెండ్ చేశారు. ఆ ఫొటోస్ చూస్తుంటే నిజంగా నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక చిన్న నీటి బొబ్బ అసలు ఎంత పెద్ద గాయం అయ్యిందంటే కాలికి లోపల వరకు గాయం అయ్యింది అది. అండ్ వాళ్ళమ్మ చనిపోయే ముందు రోజు తను వీడియో తీశారనమాట. ఆ వీడియో కూడా నాకు పెట్టారు. అసలు చూస్తే నిజంగానే తను చెప్పినట్టు ఆ కళ్ళు మొత్తం తెల్లగా అయిపోయి అసలు నోరు నాలుకైతే ఎర్రగా, దయ్యాల సినిమాలో నోరు ఎలా ఎర్రగా ఉంటుంది లోపల అలా అయిపోయింది. బాత్రూంలో కాలు జారి పడిపోవడం ఏంటి, ఒక చిన్న దెబ్బ మసిపూసి మారేడికాయ చేసేంత పెద్దదిగా అయ్యి చివరికి వాళ్ళమ్మ చనిపోవడం నిజంగా ఒక ప్రశ్నార్థకం. ఇది ఆ ఫొటోస్ వీడియోస్ ఇందులో ఇవన్నీ యాడ్ చేస్తే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ వేస్తుంది. అందుకే నేను ఆ ఫొటోస్ వీడియోస్ ఏమీ యాడ్ చేయలేదు. నిజంగా అసలు ఎంత భయంకరంగా ఉన్నాయి వాళ్ళ అమ్మ ఫొటోస్. కాలికి తగిలిన గాయం అయితే అసలు నేను చూడలేకపోయాను. అవన్నీ మనం చదువుకున్నాం కదా, ఏదో మన ధైర్యం కోసం నెగిటివ్ ఎనర్జీ అనేది లేవు, ఇవన్నీ ఒట్టి మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తాం. కానీ ఒక మనిషిని పట్టుకుంటే మాత్రం అది ఎన్ని చిత్రహింసలు పెట్టి ఎవ్వరు కనుక్కోలేకపోతే చివరికి తనతో పాటు అది తీసుకెళ్ళిపోయే వరకు వదిలిపెట్టదు. దానికి ఈ ఇన్సిడెంటే ఎగ్జాంపుల్. వామ్మో, నిజంగా వాళ్ళ అమ్మకి జరిగినవి ఆ ఫోటోలు వీడియోలు కానీ చూస్తే నిజంగా నాకు చాలా భయం వేసింది. సో విన్నారు కదా మన సబ్స్క్రైబర్ షేర్ చేసుకున్న ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే అవి మా ఛానల్లో మాతో మీకు షేర్ చేసుకోవాలనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.